గిరిరాజా, మీరు చెప్పింది బానే ఉంది కానీ పురుషుడు తపస్సు చేస్తున్నప్పుడు స్త్రీ పక్కన ఉండడం తపస్సు నియమాలకు విరుద్ధం కదా. ఇంద్రియాలపై ఎంత నిగ్రహం ఉన్నవాడైనా ఒకసారి కాకపోతే ఇంకోసారైనా సరే తప్పు చేసే అవకాశం ఉంది అని అన్నాడు శివుడు. దానికి హిమవంతుడు ఏమని బదులిచ్చాడంటే, ప్రభు, మా పార్వతి పెళ్లి కాని బాలిక కాబట్టి మీకు సకల సౌకర్యాలు చూసుకోవచ్చు కదా. పార్వతి భువనేశ్వరి అంశతో పుట్టిన బిడ్డ కాబట్టి శివభక్తి కాస్త ఎక్కువగానే ఉంది. మిమ్మల్ని పూజించి సపర్యలు చేసి మిమ్మల్ని మెప్పించడం తప్ప వేరే కోరిక లేదు నా ముద్దుల కూతురకి. కాబట్టి కాదనకండి స్వామి అని అన్నాడు. సరే, నీ మాట కాదనకూడదు కాబట్టి అలాగే చెయ్యు అని అన్నాడు శివుడు. వెంటనే పార్వతిని సపర్యల కోసం అక్కడే ఉంచి మేనకా హిమవంతులు శివునికి నమస్కరించి వెళ్ళిపోయారు. పార్వతీదేవి శివునికి నమస్కరించి సపర్యలు చేయడం మొదలుపెట్టింది. పూజకి కావలసినవన్నీ సమయానికి అందిస్తూ శివుడు మెచ్చుకున్నట్లుగా ప్రవర్తించింది. సతీదేవి అవతారమే పార్వతీదేవి అని శివుడు తెలుసుకొని పార్వతీదేవిపై అనురాగం చూపించడం మొదలుపెట్టాడు శివుడు. ఇలా ప్రతిరోజు పార్వతీదేవి మధ్యాహ్నం వరకు ఉండి సపర్యలు చేసిన తరువాత ఇంటికి వెళ్ళేది.